ఎన్నికలు వస్తున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు, మళ్ళా ఓట్లు వేస్తారో లేదో అని చెప్పి దరఖాస్తులు మాత్రం స్వీకరిస్తాండు. నేను మాజీ ఆర్థిక మంత్రిగా చెప్పబోతున్నా. నేనంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కనుక సంపూర్ణ అమలు చేస్తే రాజకీయాలు తప్పుడు సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నాకు తెలుసు లెక్కలేందో. అంత పెద్ద మునగాన్ని చెప్పుకునే కేసీఆర్ చేసిండా 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండా? ఎన్నికలు వస్తున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు, మళ్ళా ఓట్లు వేస్తారో లేదో అని చెప్పి దరఖాస్తులు మాత్రం స్వీకరిస్తాండు. నేను మాజీ ఆర్థిక మంత్రిగా చెప్పబోతున్నా. నేనంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కనుక సంపూర్ణ అమలు చేస్తే రాజకీయాలు తప్పుడు సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నాకు తెలుసు లెక్కలేందో. అంత పెద్ద మునగాన్ని చెప్పుకునే కేసీఆర్ చేసిండా 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండా? ఎన్నికలు వస్తున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు, మళ్ళా ఓట్లు వేస్తారో లేదో అని చెప్పి దరఖాస్తులు మాత్రం స్వీకరిస్తాండు. నేను మాజీ ఆర్థిక మంత్రిగా చెప్పబోతున్నా. నేనంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కనుక సంపూర్ణ అమలు చేస్తే రాజకీయాలు తప్పుడు సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నాకు తెలుసు లెక్కలేందో. అంత పెద్ద మునగాన్ని చెప్పుకునే కేసీఆర్ చేసిండా 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండా?